హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీస్ క్రియేటివ్ క్యాబిన్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం కొండపల్లి వచ్చాము. కొండపల్లిలో అన్ని బొమ్మలు చూడటానికి అనేసి వచ్చాను, అలాగే మీకు కూడా చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక షాప్లో ఉన్నాం. ఇంకా ఇక్కడ వసుంధర గారు మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా, చూసేద్దాం. ఈవిడి వసుంధర గారు మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు బొమ్మల గురించి, ఏవి ఎంత ప్రైస్, ఏ చెక్కతో చేశారు ఏంటి, ఇలాంటివన్నీ కనుక్కుందాము, తెలుసుకుందాం. ఓకేనా? ఇవేంటండి వసుంధర గారు, ఎలా తయారు చేశారు ఈ బొమ్మలు, ఏంటి? కుంకుమ బండిగా వాడుకోవచ్చండి. ఓకే, మామూలుగా షోకేస్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది చూపిస్తారా కొంచెం? ఇలా వస్తుంది. ఇలా జడ కూడా చాలా బాగుంది. కాస్ట్ వచ్చి 250 పడుతుంది. తెల్ల పులి కర్ర అని అడవిలో పార్క్లో దొరుకుతుంది కర్ర. అక్కడ కొనుక్కొచ్చి ఇక్కడ తయారు చేస్తారు. ఇది కూడా కుంకుమ. ఇదేంటండి? ఇది కూడా 200 అండి. బరువుగా ఉండదు. ఇది వచ్చి అమ్మవారండి. ఇది 400 పడుతుంది. ఓకే, అమ్మవారు మామూలుగా పూజ చేసుకోవటానికి వాడు అలా పెట్టుకుంటారు దేవుని. ఓకే, ఇది కృష్ణుడు అండి. కృష్ణుడు 500 పడుతుంది. 500. ఇది కూడా అంతే. ఇది ఒక మోడల్. ఇది కూడా చిన్న కృష్ణుడు. ఇది చిన్న కృష్ణుడు వెన్నపూస తింటున్నట్టు. అలాగే 500. ఇవెంతండి? బుద్ధుడు. ఈ మొత్తం 500. ఈ మొత్తం కాదు, ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ని బట్టి ఇది 1800 పడుతుంది. ఇది బ్యాండ్ సెట్. బ్యాండ్ సెట్ ఇది కూడా సేమ్ అదే అదే కదా. కాకపోతే ఫినిషింగ్ అవి తేడా ఉంటాయి. ఇది పెళ్లి సెట్ అండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పూజారి గారు. చాలా బాగుంది. ఇది 1500 పడుతుంది. 1500. ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత? ఇవి 560 పడతాయండి. ఇది చిన్న సైజు. ఓకే, ఇది 560 పడతాయి. ఇవి 700. ఇవి కూడా 700. కాకపోతే ఇది ఒక మోడల్. ఓకే, ఇది 1200. ఇది పెద్ద సెట్టు. నారదుడు. ఇది హరిదాసు. ఇది అమరావతి బుద్ధుడు 1800 పడుతుంది. అవి ఎంతండి అక్కడ? అవి 1400 అండి. ఓకే, ఫుల్ సెట్ అంతా 1400. సెట్ మొత్తం 1400 అలా పడతాయి. ఓకే, దీనికి 10% మామూలుగా డిస్కౌంట్ ఇస్తారు. 100కి 10%. ఇది ఉంది. ఇది లేడీస్ మ్యూజిక్ ప్లే చేస్తారు. మామూలుగా బ్రాహ్మడు అలా చేస్తున్నట్టు. ఇది గంగిరెద్దు సెట్. ఓకే, ఇది వినాయకుడు. ఏంటంటే 360 పడుతుంది. ఇవన్నీ అదే చెక్కతో చేస్తారు. అదే చెక్కండి. ఇవి శ్రీమంతం సెట్ అండి. శ్రీమంతం సెట్ కూడా. ఇవన్నీ ఎంత పడుతుందండి? ఇవన్నీ 650 పడతాయండి. శ్రీమంతం సెట్టు. ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తారు కొండపల్లిలో. ఓకే, ఇలా దాగుడు మూతులు, సీమంతం ఇవన్నీ ఇక్కడ తయారు చేస్తారు. 750 ఉన్నాయి. ఓకే, మంచినీళ్ళు ఆడవాళ్ళు అసలు పంప దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు ఎలా తెస్తారు. అది చాలా బాగుంది. ఇది కూడా ఇక్కడ తయారు చేసింది. అంటే కొన్ని ఇక్కడ తయారవుతాయి. అటు బెంగళూరు నుంచి, బొంబాయి నుంచి కూడా కొన్ని వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాముడు కృష్ణుడు కథలు అనమాట. రాముడు గురించి ఫస్ట్ నుంచి చివరి దాకా అడవిలోకి వెళ్ళి వనవాసం చేసి లవకుశులు పొట్టి అవన్నీ కృష్ణుడివి రాముడికి సెట్లు అనమాట. ఇవన్నీ కలిపి తీసుకోవాలి. సెట్ 12-13 బొమ్మలు వస్తాయి. 5500 6000 అలా పడతాయి. ఓకే, ఇవన్నీ కూడా అంతే. కృష్ణుడివైనా అంతే. ఇవి మామూలుగా ఇక వస్తువుని బట్టి ప్రైజ్ మనకి ఎక్కువ కాస్ట్. ఇప్పుడు అక్కడ పంచముఖ వినాయకుడు ఉన్నాడు, అది ఆంజనేయ స్వామి. అదైతే 4200 పడుతుంది. పెద్ద సైజ్ అయితే 6000. ఈ ఫ్లవర్ వాజ్ కుండీలు ఇవి కూడా 800 600. ఇవి కూడా 600 పడతాయి. ఇవి కూడా 1450 రూపాయలు. 1500. ఇవి ఎందుకు ఇంత ప్రైజ్? క్వాలిటీ బాగుంటుంది. ఫస్ట్ క్వాలిటీ
చెక్క పుచ్చటం కానీ చేతికి కానీ ఏమీ లేకుండా అంతా ఇవన్నీ వెనకాల- కూడా చెక్కతో చేసినవే. చెక్కతో చేసినవి ఇవన్నీ చెక్కే ఇక ఏమి మీకు డ్యామేజ్ అంటూ ఏమీ ఉండదు, అందుకని ఎక్కువ రేటు. ఇవి బ్యాండ్ సెట్ వచ్చి ఇవి కూడా 15,000 అలాగా ఉంటాయి. మొత్తం 6 బొమ్మలు వస్తాయి. అక్కడికే ఇవన్నీ ఒక్కొక్క ఐటమ్స్ పెరిగే కొద్దీ కొంచెం రేటు పెరుగుతూ ఉంటుంది. మనం తీసుకునే 100 రూపాయల దగ్గర నుంచి ఆ. 10,000 దాకా ఉన్నాయి. మనం పెట్టే దాన్ని బట్టి కాస్ట్. ఇది పిండి రుబ్బుతున్నట్టుగా ఇవన్నీ కలిపి ఒక సెట్ వస్తాయి అన్నమాట. పిండి రుబ్బుతున్నట్టు, అక్కడ మసాలా బియ్యం చెబుతున్నట్టు, చపాతీ చేస్తున్నట్టు, అంట్లు తోముతున్నట్టు, ఇవన్నీ కలిపి 5 సెట్గా ఇస్తారు. ఎంత చెప్పారు సెట్? సెట్టు 2,500 అండి. 5 వస్తాయి. 6 ఒకటి ఇస్తే అసలు ఎప్పుడో తీసుకెళ్ళిపోతారు, అందరికీ ఉంచారు. సెట్ అనేసరికి దడుస్తూ ఉంటారు కొంచెం. ఏంటంటే కొంతమంది ఇవి సెట్ ఎంతండి? ఈ సెట్ అన్ని 4,50 పడుతున్నాయి. ఇవైతే 3,50 చిన్నవి. ఆటోలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఆటోలు. ఇది కళ్ళు తీస్తున్నట్టు, కాటి చెట్టు. పోలీసు ఇదేమో గోవు దగ్గర కృష్ణుడు. అన్నీ చాలా బాగున్నాయి కదా. అలాగే ఇవి దశావతారాలు. చాలామంది కొండపల్లి వస్తే దశావతారాలు చాలా ఎక్కువ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. సో నేనైతే తీసుకున్నాను ఆల్రెడీ. ఇది చాలా బాగుంటుంది, లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నాను. అండ్ అలాగే ఇది బ్యాండ్ ఏమో కదండి, ఇది గంగిరెద్దులు అంట ఇవన్నీ. సంక్రాంతి పండగప్పుడు గంగిరెద్దులు. హరిదాస్కి సంక్రాంతికి సంబంధించి సెట్ అండి ఇది. ఇది హరిదాస్కి అమ్మాయి బియ్యం పోస్తున్నట్టు. ఇదంతా కలిపి మన పండగ వాతావరణం. అయితే అందరూ సిటీలో ఉంటారు కదా, అదే ఇప్పుడు ఇవన్నీ పండగ వాతావరణం అంటే ఇలా బొమ్మల కొలువు ఇలా ఉంటుంది అని ఇది ఒక మోడల్ ఉంది, అక్కడ ఒక మోడల్ ఉంది. సైజును బట్టి బొమ్మల కొలువు కూడా బొమ్మల కొలువు కూడా తీసుకెళ్తారు బాగా. బొమ్మల కొలువు ఇది చూడండి ఎంత బాగుందో, రోలు దంచుతున్నట్టు అంట. ఇది పెళ్ళికి పసుపు పడుతున్నట్టు అప్పుడు కావాలి కదండి, ఓకే, అప్పుడు తీసుకుంటారు. తీసుకుంటారు ఎక్కువ పెళ్ళిళ్ళప్పుడు అప్పుడు ఎక్కువ ఇలాంటివి తీసుకుంటా ఉంటారంట. అట్లా రోలు ఇవన్నీ చాలా బాగున్నాయి. కూడా ఇక్కడ చేయించారు. ఓకే, మొత్తం కలిపి సెట్ అనమాట ఇది. ఇది ఎంతండి ఇవి? ఇవి అవి అంత తెలీదా? కాకపోతే కాస్ట్ 12,000 దాకా ఉంటుంది. 12,000 ఉంటుంది మొత్తం. అంటే ఫుల్ సెట్ అంతా 12,000. సెట్ సైజును బట్టి ఈ సైజు ఇంకా పెరుగుతుంది. ఈ సైజు అయితే 10,000 ఉంటుందండి. ఈ సైజ్ అయితే బ్యాండ్ సెట్. ఓకే, వెనకవి ఇంకా
20 దాకా ఉంటుంది. సో ఇవన్నీ 12,000 నుంచి 20,000 దాకా ఉందంటండి. ఇది 2200 అండి. ఇది చూడండి, ఓల్డ్ కార్డ్స్ అంటే అప్పట్లో ఉండేవి కదా, ఆ మోడల్ అన్నమాట. 2000 అంట ఇది. అలాగే బైక్స్ అవి కూడా చాలా బాగున్నాయి. వట్టివేలు గణేష, ఈ వట్టి వేళ్ళతో చేసిందా? ఇవి ఎక్కువ కేరళలో చూస్తూ ఉంటాం మనం, ఈ వట్టి వేళ్ళతోటి వినాయకుళ్ళు అది చేయడం. ఇది కేరళ నుంచి వచ్చిందా? అవునండి. నేను ఇది కేరళ వెళ్ళినప్పుడు చూసానండి, చాలా బాగుంటుంది. స్మెల్ బాగా వస్తుంది. తడుపుతూ ఉంటే ఎంత తడిపితే వట్టి వేళ్ళు అంత మనకి మంచి వాసన వస్తూ ఉంటుంది. రైతు పొలం దున్నుతున్నాడు, తన భార్యను తీసుకొని పొలం దున్నుతున్నాడు. ఇద్దరు పని చేయడానికి వెళ్ళారు అనుకోవడం. అదే అలా అనుకోవాలి, కానీ ఆ హ్యాపీనెస్ ఎంత బాగుంటది కదా. దున్నుకొని వెళ్ళారు, మళ్ళీ బస్తాలు ఇంటికి తీసుకొస్తున్నారు బస్తాలతో. సో ఇందాక వాళ్ళు వెళ్ళారు కదండి, భార్యాభర్తలు ఇద్దరు పొలం దున్నుకొని వచ్చి బస్తాల్లో అన్ని వాళ్ళ పండిన పంట అంతా తీసుకొని వస్తున్నారంట. పెళ్లి కూతురు పల్లకి వస్తుంది, గుర్రం మీద వెళ్తున్నాడు. బ్యాండ్ వాళ్ళు ముందు ఉంటారు, పల్లకిన అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు పట్టుకొని అమ్మాయి పెళ్లి కొడుకేమో గుర్రం మీద వస్తున్నాడు. ఓకే, పెళ్లి కొడుకు గుర్రం మీద ఇక్కడ ఉన్నాడు, అమ్మాయి పల్లకిలో ఉంది, అమ్మాయి ఇక్కడ ఉంది. పెళ్లి అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ చూపిస్తాను. చాలా బాగున్నాయండి మీ దగ్గర బొమ్మలన్నీ. చూస్తున్నారు కదండి, కొండపల్లిలో బొమ్మలు ఎంత చక్కగా తయారు చేశారో. చెక్కతోటి ఇంత చక్కగా తయారు చేశారంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా వాళ్ళకి. ఫ్లవర్ వేజెస్, తర్వాత బుట్టలని, ఇలాగా అసలు ఏది కావాలంటే అది అన్ని రకాలు బొమ్మలు ఉన్నాయి అక్కడ. యాక్చువల్గా ఇలాంటి కొండపల్లి బొమ్మలు ఎక్కువ బొమ్మల కొలువుకి వాటికి తీసుకెళ్తూ ఉంటారండి. ఇప్పుడు కొత్తగా పెళ్ళిళ్ళలో వాటిల్లో కూడా బొమ్మల కొలువులు అవి పెడుతున్నారు కదా, అప్పుడు కూడా ఈ కొండపల్లి బొమ్మలు ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ బాగా ట్రెండ్ అయిపోయింది కొండపల్లి బొమ్మలు. సో మీరందరూ కూడా ఎప్పుడైనా కొండపల్లి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ షాప్ని విజిట్ చేయండి. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి అక్కడ, చాలా బాగున్నాయి వెరైటీస్ అన్నీ. నాకు తిరగడానికి టైం లేక నేను ఈ ఒక్క షాప్కి వెళ్ళాను. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి అన్నీ. నేను మీకు పైన నెంబర్ కూడా ఇస్తున్నాను వాళ్ళది. సో మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆన్లైన్లో కూడా వాళ్ళు అడ్రస్ ఇస్తారండి. నేను మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ అవి అన్నీ ఇస్తాను, మీరు కావాలంటే అలా కూడా కొనుక్కోవచ్చు. నేను ఇచ్చే నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు ఏ బొమ్మ కావాలనేది మీరు వాళ్ళకి చెప్తే వాళ్ళు మీకు కొన్ని బొమ్మలు పంపిస్తారండి. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించిందండి నాకు. సో మీరు ఎప్పుడైనా కొండపల్లి వైపు వెళ్తే కనుక తప్పకుండా ఈ షాప్ని కూడా విజిట్ చేయండి. ఇప్పటిదాకా మనం బొమ్మలు చూసాము, కానీ ఆ బొమ్మలు చేసే వాళ్ళని కూడా చూడాలి కదా. ఎందుకంటే వాళ్ళ చేతులలోంచి ఎంత అందమైన బొమ్మలు చెక్కబడుతున్నాయో చూసారా. ఒక్క రోజులో వాళ్ళు కొన్ని వందల బొమ్మలు తయారు చేస్తారంటండి ఇలాగా. చాలామంది కొండపల్లి బొమ్మలు అంటే చాలా కాస్ట్లీ ఉంటాయి అని అనుకుంటారు కదా, కానీ చూడండి వాళ్ళ కష్టం చూసారా. ఎంత కష్టపడితే మనకి ఆ బొమ్మ తయారవుతుంది అనేది ఇది చూస్తే అర్థమవుతుంది మీకే. సో మనం డబ్బులు పెట్టినా పర్వాలేదు అనిపించిందండి నాకు. నమస్తే అండి, నా పేరు సత్యనారాయణ.
నేను ఈ వృత్తిలో 20 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఇది కొండపల్లి టాయ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్స్ అండి. ఇవి ఈ కలప, ఈ బొమ్మలు తయారు చేసే కలప పేరు తెల్లపొనికి అండి. ఇంతకు ముందు మా చిన్నప్పుడైతే ఇవన్నీ లేవండి, ఇప్పుడు ఇవి కొత్తగా తయారు చేస్తున్నారు. అవును మేడం, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే కస్టమర్లకు వచ్చేసి ఎప్పుడు ఒకటే మోడల్ కాదండి, రిపీటెడ్గా వస్తుంటారు కస్టమర్, వాళ్ళకి ఎప్పుడు కొత్తగా కావాలి. అందుకని న్యూ రిక్కేలు, న్యూ డిజైన్స్ కస్టమర్ కూడా రిఫరెన్స్ ఇస్తుంటారు, ఇట్లా చేయండి, ఇలా కావాలని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ అండి ఇది అట్లా బుల్లక్ కార్ట్ అండి, పెద్ద సైజ్ అండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మీకు 120 రూపీస్ దగ్గర నుంచి ఉంటాయండి. 35. ఒక 2 years నుంచి ఈ కరోనా మూలాన కొద్దిగా సేల్స్ తగ్గినాయండి. ఈ ఏదైనా పికప్ వద్దని చూడాలండి. ఇప్పుడు ఎలా ఉన్నాయండి అంటే సేల్స్ ముందర మీద ఇప్పుడు చాలా తగ్గిపోయాయని అంటారు. 2 years బాగా తగ్గినాయండి కరోనాకి. ఈ ఇయర్ కొద్దిగా అందుకుంటుంది అనుకుంటున్నాం. కొంచెం ఇప్పుడు ప్రజెంట్ అయితే పర్వాలేదు మేడం గారు. 12 పీసులు వస్తాయండి. 12 పీసులు వచ్చి 160 అండి. 24 ఉంటుంది, 26 ఉంటుంది, 28, 3 సైజెస్ అవైలబిలిటీలో ఉంటాయండి. ఈ ఫోటో ఫ్రేమ్స్ ఎంత పడుతుందండి? ఇది 440 రూపాయలు పడుతుందండి. ఇక్కడ ఫేమస్ వచ్చేసి ఈ బుల్లక్ కార్ట్ అండి. ఒకసారి తీసుకున్న బుల్లక్ కార్ట్ ఇది సార్. తర్వాత విష్ణుమూర్తి దశావతారం, విష్ణు అవతారాలు ఉంటాయి కదా. మీ షాప్కి వచ్చినప్పుడు తీసుకున్నాను, బట్ ఇలా మిర్రర్ ఉన్నది తీసుకోలేదు అండ్ ఇండివిజువల్గా. అవునండి. ఇది తర్వాత విలేజ్, ఇది ఫార్మింగ్, రకరకాలండి. ఇప్పుడు బొమ్మల కొలువు కూడా మన ఆంధ్ర వాళ్ళు కూడా బాగా పెడుతున్నారు మేడం గారు. అక్కడ బాగా పెళ్ళిళ్ళప్పుడు కూడా బాగా గిఫ్ట్ పర్పస్ కింద ఇవి కొండపల్లి బొమ్మలు ఎక్కువ రిఫర్ చేస్తున్నారు. ఇది వడియాలు పడుతున్నారంటండి. చూడండి, చక్కగా బల్లేసుకొని ఇద్దరు లేడీస్ వడియాలు పడతా ఉన్నారు. బాగున్నాయి కదా. గారని ఆయన వాళ్ళ ఇప్పుడు ఈ షాప్ అయినా నాన్నగారు పైన చేస్తారు కొమ్మలన్నీ. ఎలిఫెంట్స్ తో 3,000 జతలా లేకపోతే ఓకే, ఒకటి 3,000. కూర్చోవచ్చా వీటి మీద? కూర్చోడానికి. ఓకే, నేను కూర్చొని చూడడానికి చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది. నేను ఫస్ట్ భయపడ్డాను అంటే ఏమవుతుందో అని, కానీ చాలా స్ట్రాంగ్ గా ఉందండి, బాగుంది. ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఇలాంటివి కొనుక్కొని వెళ్ళండి మీరు కూడా, చాలా బాగున్నాయన్ని. ఇది వ్యాసుడు మహాభారతం రాస్తున్నప్పుడు అంటే చెప్తున్నప్పుడు వినాయకుడు రాస్తూ ఉండే ఒక ఇదన్నమాట, విగ్రహం లాగా. చాలా బాగుంది ఇది. చూసారా వినాయకుడు ఎంత చక్కగా కూర్చొని ఇది రాస్తున్నారు. అండ్ వినాయకుడికి చక్కగా డ్రెస్ కూడా వేశారు. చాలా బాగుంది. సో చూసారు కదండి కొండపల్లి బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయో. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్స్ కూడా పెట్టండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.